Next question number 3. Refer to the circuit diagram in the figure. Which of the following observations are correct అన్నాడు. మనకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చిండు. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మనకి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉన్నది. ఇక్కడ ఇది వోల్టేజ్ సోర్స్ విఎన్ రాయొచ్చు, ఈఎన్ రాయొచ్చు. ఇగో ఇది డయోడ్ సింబల్, ఇది డయోడ్ అండ్ కాంబినేషన్ రెసిస్టర్స్. ఇప్పుడు నీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ నీకు ఇచ్చింది సింగిల్ సోర్స్, 2 సోర్స్ ఉన్నప్పుడు కొంచెం క్వశ్చన్ కాంప్లికేటెడ్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ నీకు సింగిలే కాబట్టి నీకు ఆల్మోస్ట్ మెయిన్స్లో సింగిల్ సోర్స్ ఇస్తాడు. ఇక్కడ సింగిల్ సోర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డయోడ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చెక్ చేసుకోవాలి. డయోడ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్లలో కొన్నిసార్లు డయోడ్ ఆఫ్లో ఉంటుంది, అప్పుడు ఆన్సర్ ఇంకోలా వస్తుంది. డయోడ్ ఆన్లో ఉంటే ఆన్సర్ ఇంకోలా వస్తుంది. ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చిన ఆప్షన్ ఇక్కడ 4 ohms, ఇక్కడ కూడా 4 ohms, ఇక్కడ కూడా 4 ohms, ఇక్కడ 6 volts. ఇక్కడ నేను డయోడ్ ఓపెన్ చేసాను, అంటే దీన్ని ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అని అంటారు. మనం డయోడ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా తెలుసుకోవడానికి చేసే టెస్ట్ని ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అని అంటారు. ఓకే, ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏం చేయాలని అంటే డయోడ్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్. ఈ నెగిటివ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఏం రెసిస్టర్ లేదు కదా. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ లేదు, అంటే ఇక్కడ మైనసే, ఇక్కడ మైనసే, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది. తర్వాత నీకు ఈ మైనస్ ఇటు పోతుందా అని అంటే పోదు, ఎందుకంటే ఇక్కడ క్లోజ్డ్ పాత్ ఉన్నది, క్లోజ్డ్ పాత్ కాబట్టి ఈ క్లోజ్డ్ పాత్లో కరెంటు ఇటు నుంచి ఇటు పాస్ అవుతుంది. క్లోజ్డ్ పాత్ర ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వోల్టేజ్ అనేది ఇక్కడ +-3 volts కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ +-3 volts, ఎందుకంటే ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నది కాబట్టి. అప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్, ఇక్కడ పాజిటివ్ సింబల్. ఇక్కడ నీకు ఓపెన్ ఉన్నది కాబట్టి ఓపెన్ సర్క్యూట్లో ఇలా కరెంటు పాస్ కాదు కాబట్టి ఇందులో వోల్టేజ్ డ్రాప్ ఏం రాదు. వోల్టేజ్ డ్రాప్ రానందుకు ఇక్కడ నెగిటివ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ కన్వర్ట్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు డయోడ్ ఆన్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు డయోడ్ ఆన్ అవుతుంది. ఇక్కడ 3 volts కన్వర్ట్ అయినట్టు, ఇక్కడ 0 volts అయినట్టు. ఇది ఏ, ఇది బి అని అనుకుంటే VA - VB > 0 అయితే డయోడ్ ఆన్. VA - VB అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ నెగిటివ్ రావాలి. నెగిటివ్ వస్తే డయోడ్ ఆఫ్. ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ అట్లున్నది కదా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ పాజిటివ్, అంటే పీ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్ యొక్క డిఫరెన్స్ పాజిటివ్ అయితే డయోడ్ ఆన్, డిఫరెన్స్ నెగిటివ్ అయితే డయోడ్ ఆఫ్. డిఫరెన్స్ పాజిటివ్ అయితే డయోడ్ ఆన్ అండ్ డిఫరెన్స్ నెగిటివ్ అయితే డయోడ్ ఆఫ్. ఇది ఇప్పుడు నీకు ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి డయోడ్ ఆన్ అయినట్టు. డయోడ్ ఆన్ అయితే నీకు సర్క్యూట్ సింబల్ వస్తుంది, అంటే డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఇక్కడ నీకు డయోడ్ షార్ట్ చేయాలి. ఆన్ అంటే మీనింగ్ షార్ట్ సర్క్యూట్ అని అర్థం. ఇక్కడ 4 ohms, ఇక్కడ 4 ohms, ఇక్కడ 4 ohms, ఇక్కడ 6 volts. ఇప్పుడు నీకు ఈ రెండు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇక్కడ నుంచి వచ్చిన కరెంటు ఐ కరెంట్ అనుకుంటే ఈ ఐ కరెంట్ ఇక్కడ వరకు సేమ్, ఎందుకంటే ఇక్కడ ఏం డివిజన్ ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఐ కరెంట్ ఇటు I1 అండ్ ఇటు I2 లాగా కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన కరెంటు ఇటు స్ప్లిట్ అవుతుంది. ఎప్పుడైతే కరెంటు స్ప్లిట్ అవుతుందో ఆ రెండు సర్క్యూట్స్ ప్యారలల్ ఉన్నాయని అర్థం. ఈ రెండు ప్యారలల్ ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ బై ఆ రెండింటి యొక్క సమ్. అప్పుడు నీకు ఇది 16 ఇది 16/8 కాబట్టి ఆన్సర్ 2 ohms. నెక్స్ట్ ఇప్పుడు నీకు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ నెక్స్ట్ ఇట్లా కనబడతాయి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ 6 volts, మనకు ఆల్రెడీ ఇక్కడ 4 ohms ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ 4 ohms, సరే ఈ 4 ohms నీకు 2 ohmsలా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఈ రెండు కరెంట్ అనేది ఇప్పుడు నీకు ఇటు వచ్చిన కరెంటు ఇక్కడ ఎంత కరెంటో ఇటు కూడా సేమ్ అయ్యాను. ఇట్లా ఇది క్లోజ్డ్ అవుతుంది. ఈ క్లోజ్డ్ పాత్లో కరెంటు సేమ్ ఉన్నది కాబట్టి ఈ రెండు రెసిస్టర్లు సిరీస్లో ఉన్నట్టు. ఈ రెండు రెసిస్టర్స్ సిరీస్, కరెంటు సేమ్ ఉంటే అవి సిరీస్లో ఉన్నట్టు. కరెంటు డివైడ్ అయితే కరెంటు సేమ్ కరెంట్ పాస్ అవుతాయి.
కరెంట్ డివైడ్ కాకపోతే అవి సిరీస్లో ఉన్నట్టు, కరెంట్ డివైడ్ అయితే అవి ప్యారలల్ ఉన్నట్టు. ఈ కాంబినేషన్ ఏమవుతుందంటే ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 4+2. సిరీస్ అయితే డైరెక్ట్ యాడ్ చేయాలి. 4+2 అంటే 6 ohms. అంటే మనకు టోటల్ ఇక్కడ నుంచి చూసినప్పుడు కంప్లీట్ సర్క్యూట్ ఇక్కడ నుంచి చూసినప్పుడు కంప్లీట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 6 ohms. 6 ohms మనకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 6 ohms ఉన్నదా చూద్దాం. ఈక్వలెన్స్ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ 6 ohms. ఇది కరెక్ట్, ఈ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ కరెంట్ ఇన్ అమ్మీటర్ అంటే మనకు 1 ఆంపియర్ కరెంటు పాస్ అవుతుందని అన్నాడు. కరెంటు 1 ఆంపియర్. ఇప్పుడు నీకు 1 ఆంపియర్ అంటే ఇక్కడ ఇది అమ్మీటర్, ఇక్కడ ఉన్న సింబల్ ఇది అమ్మీటర్. కాబట్టి ఇక్కడ వచ్చే కరెంటే మన అమ్మీటర్లో పాస్ అయ్యే కరెంట్. ఇక్కడ వచ్చే కరెంట్ అమ్మీటర్లో, కాబట్టి అంటే సోర్స్ దగ్గర నుంచి వచ్చే కరెంట్ అని అంటే టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు నీకు I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చే I ఈజ్ ఈక్వల్ టు V బై R ఈక్వల్ టోటల్. అప్పుడు నీకు V అని ఎంత? 6 ohms. R అని ఎంత? 6 ohms. అంటే నీకు 6/6 అని అంటే ఆంపియర్ యూనిట్స్ 1 కాబట్టి 6 1 6 క్యాన్సిల్ అయితే కరెంట్ ఈజ్ అమ్మీటర్లో పాస్ అయ్యే కరెంటు 1 ఆంపియర్. ఇక్కడ నీకు కరెంట్ పాసింగ్ అమ్మీటర్ ఈజ్ 1 ఆంపియర్ ఇచ్చింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. బి కూడా కరెక్ట్. నెక్స్ట్ పొటెన్షియల్ అక్రాస్ ద ఏబి ఈజ్ 4 volts అన్నాడు. ఏబి పొటెన్షియల్ అంటే వోల్టేజ్ అని అర్థం. వోల్టేజ్ అక్రాస్ ద ఏబి టర్మినల్, మనకి ఇచ్చిన ఏబి టర్మినల్ ఇక్కడ. ఇప్పుడు నీకు ఇక్కడున్న 6 volts కదా, ఇక్కడ ఇటు స్ప్రెడ్ అయింది ఎందుకంటే ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఉన్నది. ఇక్కడ 6 volt, ఇక్కడ 6, ఈడ 3 కన్వర్ట్ అయిపోయింది. అది ఎప్పుడు ఇది ఓపెన్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మనకి డయోడ్ ఆన్ అయింది. డయోడ్ ఆన్ కండిషన్ ఉన్నప్పుడు ఎంత వోల్టేజ్ అయిపోయిందంటే చూడు, ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుందో సేమ్ ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుందో, ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఎంత అయితే ఉంటుందో సేమ్ ఈ రెండింటి దగ్గర వచ్చే వోల్టేజ్ కూడా సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్. ఇప్పుడు నీకు ఇక్కడ వోల్టేజ్ కనుక్కోవాలని అంటే 2 ohms దగ్గర వోల్టేజ్ కనుక్కోవాలని అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను R ఈక్వలెంట్ ఆఫ్ 2 ohms దగ్గర కనుక్కోవాలని అంటే వోల్టేజ్ అప్పుడు నీకు V టోటల్ వోల్టేజ్ 6 volts ఇంటూ టోటల్ వోల్టేజ్ 6 volts ఇంటూ ఎక్కడైతే కనుక్కోమంటాడో ఆ రెసిస్టెన్స్ 2 ohms బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈ రెండు యొక్క రిజల్టెంట్ అంటే 2 + 4. అప్పుడు ఆన్సర్ ఇది 6 × 2/6. ఇది క్యాన్సిల్ అయితే మనకు 2 volts వచ్చాయి. మనకి వోల్టేజ్ అక్రాస్ ద 4 ohms రెసిస్టర్ ఈజ్ 2 volts, కానీ వీడి ఇక్కడ 4 volts అని వచ్చాయి. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ పొటెన్షియల్ అక్రాస్ CD ఈజ్ పొటెన్షియల్ అక్రాస్ ద CD అంటే ఇక్కడ CD. ఈ CDలా ఇప్పుడు మొత్తం మనకున్న వోల్టేజ్ ఎంత? 6. ఇందులో 2 volts ఇక్కడ డ్రాప్ అయింది అంటే రిమైనింగ్ 6 volts ఇక్కడనే డ్రాప్ అయినట్టు కదా. సరే 6లో 2 ఇక్కడ వెళ్తే రిమైనింగ్ 4 volts ఇక్కడ డ్రాప్ అయింది అంటే CD దగ్గర మనకు ఎగ్జాక్ట్ 4 volts డ్రాప్. CD దగ్గర ఎగ్జాక్ట్ 4 volts డ్రాప్ అయింది కాబట్టి D ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ 8 ohms అని, కానీ మనకు వచ్చింది ఎంత? టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ 6 ohms వచ్చింది. మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 6 ohms. మనకు వచ్చిన ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 6 ohms. కాబట్టి ఆప్షన్ ఈజ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. అంటే మనకు ABD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ABD ఏదైతే కరెక్ట్ ఉన్నదో ఆ ఆన్సర్ టిక్ చేసుకుంటే చెప్తుంది. ABD అంటే మనకు ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.